ఏదైతే ఐపీఎస్ అధికారి సంజయ్కి బెయిల్ ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ కేసు మీద సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయినటువంటి అంశం. వైసీపీ హయాంలో సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేసినప్పుడు ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 49 పేజీల తీర్పు వెలువరించడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్పై విచారణ మినీ ట్రయల్లో నిర్వహించినట్లుందని వ్యాఖ్యానించింది. ఏసీబీ కేసులో సంజయ్కి ముందస్తు బెయిల్ ఇస్తూ జనవరి 30న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసింది. దీని మీద బుధవారం విచారించిన జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎన్వీఎస్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార సొలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపించారు. సంజయ్ 2023లో సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించడానికి సమావేశాలు, వర్క్షాపులు నిర్వహించే కాంట్రాక్ట్ టెండర్ ప్రక్రియను తప్పుదోవ పట్టించారు. ఇందుకోసం క్రిత్యాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ జనవరి 30న ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. అవగాహన కార్యక్రమాలు సిఐడి సిబ్బంది నిర్వహించినప్పటికీ తామే చేశామంటూ 52 లక్షల రూపాయలు 59.51 లక్షల బిల్లులు విడుదల చేయాలని అదే రోజు క్రిత్యాస్ సంస్థ ఇన్వాయిస్లు సమర్పించింది. ఒప్పందాల ఖరారు, ఇన్వాయిస్ల సమర్పణ ఒకేసారి జరిగిందని చెప్పుకొచ్చారు. అదే రోజు వర్క్షాపులు కూడా జరిగాయని న్యాయమూర్తి అసదుద్దీన్ ప్రశ్నించారు. క్రిత్యాస్ టెక్నాలజీతో జనవరి 30న ఒప్పందం చేసుకుంటే 27, 28, 29 తేదీల్లో 25 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారని రాజు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె చెల్లించినట్టు, ఫర్నిచర్ తెప్పించినట్టు, అధికారులు మొబైల్ ఫోన్లలో చేసిన వీడియోగ్రఫీని డబ్బులు ఇచ్చి చేయించినట్టు, ఆహారం సరఫరా చేయకున్నా చేసినట్టు ఇలా అన్ని నకిలీ బిల్లులు చూపారని పేర్కొన్నారు. గుంటూరు, తిరుపతిలో వర్క్షాపులు నిర్వహించకపోయినా ఆ సంస్థ బిల్లులు క్లెయిమ్ చేసిందన్నారు. జస్టిస్ అసహనుద్దీన్ జోక్యం చేసుకుంటూ ఆ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంలో ఏం చెప్పారో చూడొచ్చా అని ప్రశ్నించారు. ఒప్పందం కాపీ తమ వద్ద లేదని సమర్పించేందుకు సమయం ఇవ్వాలని న్యాయవాది కోరారు. జస్టిస్ భట్టి జోక్యం చేసుకుంటూ ఒప్పంద పత్రంతో పాటు ఇన్వాయిస్ కాపీ కూడా ముఖ్యమన్నారు. దీంతో ధర్మాసనం విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. సంజయ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వాదనలు తోసిపుచ్చారు, నిరాధార ఆరోపణలు చేశారన్నారు. ఫిబ్రవరిలో ఇన్వాయిస్లు పంపితే జూలైలో బిల్లులు చెల్లించారని, ఒప్పంద పత్రం ఇన్వాయిస్లు సమర్పిస్తే అన్నీ తెలుస్తాయని చెప్పారు.